అన్నది వచ్చినంత ఒట్టు అంటే ఇమ్రాన్ వస్తాడు పక్క. మన బంధమే నాడైనా విడిపోదు ఓడిపోదు. అన్నా బాయ్ బాయ్ టాటా సీ యూ. వెళ్ళిరయా సెలవని అంటని నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. వాటర్ వచ్చినాయి. మీ నాన్నమమ్మీ ఒకటి బేబీ బేబీ నిజం బేబీ అన్నా అది నా పిల్లరా. అందరూ ఉంటే ఒక్కతే సో పొద్దున 6 o'clock లేస్తా. 6 o'clock లేచి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. సో గైస్ అన్ని నేను మీ అందరికి ఒకటి చెప్పాలా, ఈడ ప్రశాంతంగా ఉన్నా, ఏ టెన్షన్ లేదు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ గైస్. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్ అయితే వేస్తున్నాం అనమాట. సో ఇర్ఫాన్ కి సల్మాన్ కి అయితే తెలియదు. సో వాళ్ళైతే స్కూల్కి పోయిరాను అనమాట. సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ అందరికి చూపిస్తా. దానికంటే ముందు సో గైస్ ఏంటంటే మీ అందరికీ నేను ఇర్ఫాన్ వీడియోలో ఒక ల్యాండ్ గురించి పెట్టినా. ఎంత మంది వస్తున్నారు ఉన్నది కొత్త జాగా. సో నా దగ్గర పైసలు లేవు. పైసలు ఉంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అయితే చేసేటోండి నేను. కానీ మన దగ్గర లేవు. ఈ ఉన్న జాగా అయితే చాలా మంది అయితే వచ్చి తీసుకుంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఇక్కడ పెడుతున్నా, మీరు చూడరు. దాని తర్వాత మనం డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాం గైస్. ఆ ల్యాండ్ వీడియో చూసిన తర్వాత మొత్తం వీడియో మొత్తం చూడండి. దాంట్లో ల్యాండ్ గురించి నేను ఇన్ డీటెయిల్గా చెప్తుంటా. సో ప్రెజెంట్ అయితే ల్యాండ్ గురించి వదులురి, ఫస్ట్ మనం వీడియో చూడరి, దాని తర్వాత ల్యాండ్ గురించి మాట్లాడు. ఎందుకంటే నేను ఉట్టిగా పెట్టినా అనమాట. సో అట్లా అని చెప్పి ఈ వీడియో అయితే చూడుర్రి. అన్న వాళ్ళు అయితే జాగా అయితే తీసుకోరు అనమాట. ఒక గుంట అయితే తీసుకోరు మనకి గైజ్. నిజంగా అంటున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అనుకోలేదు, బట్ కొన్ని రోజుల్లో రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా పెడతా. కొంచెం పైసలు నా దగ్గర లేవు, కొన్ని రోజుల్లో వస్తాయి, వచ్చినాక ఖచ్చితంగా పెడతా. అండ్ గైజ్ కొంచెమే ఉంది, అది కూడా తీసుకోరి. అండ్ ఆడ 2 గుంటలు ఒకటి ఉంది, అది కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోండి గైజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ మీరు ఏడుంటారు గట్టిగా చెప్పండి. కుకట్పల్లి. సో పాప పేరు మీద తీసుకురా అనమాట. సార్కి 3 పాపలు. సో ఈ జాగానే ఆ పాప పెళ్లి చేస్తుంది, అదైతే నేను రాసిస్తున్నా. అండ్ కొన్ని రోజుల్లో జల్లి డెవలప్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు నమ్మి తీసుకున్నందుకు. నాకు హ్యాపీ ఏంటంటే ఒక మంచి స్పాట్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసి నేచర్ స్విమ్మింగ్ పూల్ అయితే వేస్తున్నాం అనమాట. సో మనది అట్లా ఇట్లా లేదు, మీరు చూస్తే షాక్ అవుతారు. ఉట్టి మనం ఏంటంటే ఫిట్నెస్, మనకి స్విమ్మింగ్ అనేది హెల్త్ కి చాలా మంచిది అనమాట. సో అందరు సమ్మర్ లో వేస్తారు, మనం వర్షాకాలంలో ఏంటంటే ఈ డుబ్రీకి నాకు మాటలు లేవు అనమాట. నా కార్ ఆగం చేసిండు. సో అట్లా అని చెప్పి ఈత రాదు. దమ్ముంటే మొగతనం ఉంటే స్విమ్మింగ్ పూల్ లో దిగాల, లేకపోతే వేస్ట్ అనమాట. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నాం అంటే ఇగో ఇది మన స్విమ్మింగ్ పూల్ లో అదే ఏదైతే ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్ ఉందో దీంట్లో అయితే మనం అయితే అదైతే వేస్తున్నాం అనమాట. కవర్ తెప్పించినాం. ఈ కవర్ తో ఏమవుతుంది అంటే మనం ఇర్ఫాన్ సల్మాన్ వాళ్ళిద్దరు పొద్దున లేగానే మంచి స్నానం గినం చేసుకొని డైరెక్ట్ స్కూల్ కి పోవాలం, అట్లాంటివి జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఆ కవర్ అయితే తెప్పించినాం అనమాట. సో ఈ కవర్ తెచ్చిన తర్వాత అది ఎట్లా ఫోల్డింగ్ వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏంది అనేది ఇన్ డీటెయిల్ గా మీ అందరికి పెడతా.
సో ఈడ మాకు స్విమ్మింగ్ పూల్, మీకు కూడా ఇట్లాంటి స్విమ్మింగ్ పూల్ కావాలంటే ఒక బీర్ ఆఫీస్ వచ్చి చేసిపోతాడు అనమాట. అన్న వేనన్నా వేనన్నా చెప్తారా అవే మనిషివా నువ్వు ఆయన పెద్ద మనిషి నువ్వు అట్లా పెద్ద సో పొద్దున 6 o'clock నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏం చేస్తాం మీ అందరికి ఇవాళ అయితే చెప్తా అనమాట. సో పొద్దున 6 o'clock లేస్తా. 6 o'clock లేచి నేను మరీ అంత ఎదవలా కనపడతా. నువ్వు అసలు లేస్తావా సాయి? లేస్తావా నువ్వు? నేను 5 o'clock అసలు అమ్మాయిల దగ్గర మందుకు పైసలు అడుగుడు బంద్ చేయను. అన్నా నేను కాదు 300 అడిగి బిల్లు అడగలే అబద్ధాలు ఆడుతున్నావు. శ్రీలంక పోయి అక్క శ్రీలంక పోయింది చూడనీకి నీలక కాదు. అవునా నాన్నక అమ్మ సపోర్టింగ్ తీసుకోవా? సపోర్టింగ్ తెలుసు కదా పబ్లిక్ అందరు మీ అందరు తెలుసు అక్క నేను మాట్లాడతా అన్నది వచ్చినంత ఒట్టు అంటే ఇమ్రాన్ వస్తాడు పక్క. మన బంధమే నాడైనా విడిపోదు ఓడిపోదు. అర్థమైందా అన్న పైసలు అట్లా అంటుండే ఆయన పైసా మనిషి కాదు. అన్న చైను అన్ని అక్క గుంజుకుంది అనమాట. కొట్లాట కాగానే అన్నది ఎట్లుంటది అంటే అన్నది ఏమైనా కొట్లాట అయిందంటే నా వస్తువులు నాకు ఇచ్చే అని అక్క అయితే గుంజుకుంటది అనమాట. సోదరా అది పెళ్ళంటే నూరెళ్ళమంటారా. సో అట్లా గుంజుకుంది. అందుకే ఇవాళ సోబర్ ఉన్నాడు. చెట్టు ఏం కాదు ఉండని చెట్టు. ఇగో నేను ఫస్ట్ చెప్తా ఇది గుంజూరే నువ్వు బౌన్సర్ ఉండే నువ్వు ఈ బట్టలు వేసుకోవద్దు అని 100 సార్లు చెప్పిన. మళ్ళీ ఇదే బట్ట అసలు పట్టించుకోడు బౌన్సరా. అసలు పట్టించుకోడు సార్ అంటాడు. ఖాళీ బట్టలు వేస్తానే సార్ అంటాడు, లేకపోతే ఓవర్ బాయ్ అంటాడు. చెట్టు పో పో పో. కింద పడుతున్నారు అన్న కింద పడుతున్నా అంటారు చినిపోతా అంటారు. అన్నా బాయ్ బాయ్ టాటా సీ యూ. వెళ్ళిరయ్యా సెలవని అంటని కంట. ఒకటి గుంజారు అంటే నువ్వు కపుర్ కపుర్ ఏం చేస్తున్నా అక్క నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. వాళ్ళ అక్క వచ్చిందంటే కథ మమ్మల్ని చంపనీకనే ఉన్నారు. గుంజు ఆ నీళ్ళ పెట్టు పైప్ పెట్టు బాబోయ్. మోటార్ అరే మహేంద్ర బాహుబలి ఇదేమో చెట్టు. అరే నీళ్ళు వచ్చినాయి. మోటార్
దెబ్బ చూసి వాటర్ వచ్చినాయి. సో గైస్ ఫైనల్ చూస్తున్నారు కదా, నీళ్ళైతే నిండుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ నిండిపోయినా అన్న 2-3 గంటల నిండిపోతుంది ఇది అన్న, 2 గంటల్లో నిండిపోతుంది ఇది. సో గైస్ చూస్తురా స్విమ్మింగ్ పూల్, ఓ భయా స్విమ్మింగ్ పూల్, అరే వాటర్ స్విమ్మింగ్ పూల్ గైస్, నేచురల్ స్విమ్మింగ్ పూల్, నేచురల్. ఫార్మింగ్ గైస్, ఇగో గంటకి 50 రూపాయలు అనమాట. ఎవరైనా రావచ్చు ఇడికి దుంకోవచ్చు. కలెక్షన్ మాత్రం ఇగో జిగురు హుసేన్ అంత కలెక్షన్ చేస్తుంది ఇక్కడ. చాలా ఓరుకుంటారు వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఫ్రీ. ఎవరైనా కొనాలనుకుంటే జిగురు జిగురు అన్నా బాబా అన్నా ఇక్కడ ల్యాండ్ కొంటే జిగురు ఫ్రీ కాదు, జిగురు ఫ్రీ. ఎవరు ల్యాండ్ కొంటే వాళ్ళకి నాకు మెసేజ్ చేయండి ఎవరికన్నా ల్యాండ్ కావాలనుకుంటే. ఇక్కడ తక్కువ ధరకు ఉన్నాయి అన్నయ్య చెప్పింది కదా. ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా నాకు మెసేజ్ చేయండి. పర్సనల్ గా మెసేజ్ చేయండి. పర్సనల్ ఏం చేయకుండా నాకు పబ్లిక్ లోనే ఏరు డిఎం. బాబాయ్ నువ్వు ఈత కొడతావా? నేను కొట్టినా మళ్ళీ ఎందుకు ఈత కొట్టు? ఏం కాదు, ఏ కొట్టు. అన్నకి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి? నేచురల్ స్విమ్మింగ్ పూల్ అని, నేచురల్ యానిమల్స్ పెంచాలని, ఇవన్నీ ఏందో నాకు అర్థమైతే. నాకైతే అసలు బయటికి పోనీయట్లేదు అందరినీ. నేచురల్ గా నేను పెంచుతలేడా? అట్లా పెంచుతుండు ఆ కోడిలని. ఇట్లా ఎట్లా తయారైంది చూడు, పెంచి పెంచి ఎట్లా తయారైంది చూసావా? స్మార్ట్ గా అవుతుంది. అక్కడికి పట్టించుకుంటలేడు, అంతగానం పట్టించుకుంటుండు జిగురుని. అయితే ఏమో ఈ కలర్ వాళ్ళిద్దరు స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని అలసిపోయి కూర్చుంటారు చూడు, అట్లా కూర్చొని చూసుకుంటారు. జిగురు కొబ్బరి బొండ ఇస్తాడు, ఇవ్వండి కొబ్బరి బొండ అండి అని. మీ నాటకాలు మీరు చేసుకోండి. పని చేస్తుంటే ఎందుకు చెప్పదాకి ఏమవసరమన్నా ఆయనకి? ఎప్పుడు ఒక పని అమ్మో మళ్ళా కొడుతుండే. నేను ఎవరు చెప్పిండే ఏం చెప్పిన ఎవరు ఏం నెడతాది? సాయి వచ్చి మీ నాయనమ్మ కొట్టాయి, చింటూ చచ్చిపోయిన నువ్వు నన్ను చంపుతావు. చింటూ చెప్పిండు. ఎవడేమని చెప్పుకో, నీకు తెలియదా? నీకు తెలియదా? పైప్ ఊడలేదన్నా. ఏది మీ ఎవడు వల్ల ఉడిది మరి? అసలు పైప్ కి మేము తలగనే మేము సాయం పట్టుకున్నాం. పైప్ పడ్డావు, దున్నబాదు పడినట్టు. దున్నబాదు పడ్డావు పైప్ మీద. జిగురు ఎవరేమన్నా నోరు మూసుకొని ఉంటది కాబట్టి జిగురు మీద అన్ని నెట్టండి. నెట్టించినాం. నువ్వు బర్రె చక్కగా ఉన్నావు, చల్లగా. ఈ బర్రెగాడు వచ్చి సాయం నూకుదామని చెప్పిండు. మీ నాయనమ్మ కొట్టాయి. బేబీ బేబీ నిజం బేబీ అన్నా నా పిల్లరా చెప్పులు నువ్వు ఎందుకు వేసుకుంటావు? నేను వేసుకుంటే తిడుతురు. ఆ పొట్టి మహేష్ గారు వేసుకున్నప్పుడు తిట్టిరా? నువ్వు ఒకటేనా? నువ్వు ఒకటేనా? నా చెప్పులు ఇరిగిపోయి కరెక్ట్. అట్లా చెప్పులు వేసుకోవడం పని చేయరు. నీ అమ్మ నువ్వు ఎందుకు చేసినావు? అది అనవసరంగా అది అయిపోయింది. నన్ను అంటారు. స్నానం చేసినా పొద్దున నేను అందరూ స్నానం చేసి రెడీగా ఉన్నా కాబట్టి ప్రశాంతం పని నడుస్తుంది. నువ్వు వచ్చినా మొత్తం ఆగా పట్టించినావు. కాలు పెడితే కథం. చూసిరా, ఒక జిగురు వల్ల పనే ఖరాబ్ అయింది. అడుగు చాయ్ కావాలి జిగురు కట్టుకోవాలి. అప్పుడు నేను కాలు చాయ్ తీసుకురా, పో. చాయ్ తీసుకురా, జల్లి పో. చాయ్ తీసుకురా అందరికి.
జిగురు మంచిగా తెలుసా ఏమన్నా కానీ మనసులో అనలే నేను ఐరన్ లేక అనలే దరిద్రం అనలే ఏమనలే నువ్వు మహాలక్ష్మి జిగురు చాలా మంది చాయ్ తీసుకురా పో. ఇగో జిగురు రాగానే స్విమ్మింగ్ పూల్ అయిపోయింది ఇలా ఈ మహాలక్ష్మికి పేపర్ ఇష్టము ఆడ చూడు ఆడ నవ్వయ్య బాబు నీ సొమ్మె బోర్ అవు ఆడ కడుతురు అవు అనవసరంగా చిన్న పనికి పెద్ద పని పెట్టు. పోయి బాడీగాడా ఏందివా నువ్వు బట్టలేవి నీవి పొద్దున ఇగో ఈయన పెట్టిన పొద్దున వస్తాయంట ఈయన నడక చూడాలి ఇక మంచిది ఆయన మా బా- చిన్న చేతులు ఇంతే ఉంటాయి ఒకసారి చెల్లుడు కాదు చెల్లుడు ఇగో, ఇగో, మా పాత్రలు ఎట్లా వస్తాయి మీకు చూపిస్తా ఇక్కడ రండి. ఇక్కడ ఇన్నో నాయన ఇన్నో దా 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 జల్లిరా జల్లిరా దా 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 ఇగో ఇగో చూడు దా 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 నాకు ఇష్టమైన బాతులు అన్నమాట. సో అవి ఏంటంటే కప్పలు ఎలుకలు ఏది ఉన్నా దానికి అన్నిటికీ తినేస్తాయి అన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా దా ఉట్టి పిలుస్తున్నావు నువ్వు అంటుంది అది అది మాట్లాడుతున్నాయి అవి పిలవంగానే ఎంబటే వస్తాయి అన్నమాట. సో చాలా ఇది అని కాదు ఇంకా నా ఫైటర్ కోడిలు ఉంటాయి చూడు అవి కుక్కకి తెద్దాం అనుకున్నా కానీ దీన్ని ఏడబట్టేస్తాయని ఒక బాధతో కుక్కని తెస్తలే. లేకపోతే ఏ కుక్క పెంచాలా గ్రేడన్ పెంచచ్చు కానీ ఏంటంటే అది చాలా డెలికేట్ ఉంటాయి అన్నమాట. చిన్నది ఏమైనా అయినా కానీ దానికి బాడీ హెవీ ఉంటుంది కదా సో ఎంబటే ఎఫెక్ట్ పడుతుంది. నేను హస్కీ తీసుకోమని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అంటే ఫ్యామిలీ కుక్క ఆ సెంబర్ నాట్ గిమ్మర్ నాట్ అంటే మనం అవుట్ అవుతాం. అది ఒక వీడియో చూసినా నేను ఓనర్కి డైరెక్ట్ గొంతే విసికేసింది అది. అందుకే అవన్నీ తీసుకుంటారు రాడ్ వీలర్ గిడ్ వీలర్ ఈ వెదర్లా ఇట్లా అంటే అన్ని బ్రీడింగ్ చేయాలా అవి అనేది నాకు చాలా ఇష్టం ఉన్నా అనమాట. సో ఇంకోటి మీ అందరికి ఎప్పుడు మర్చిపోయినా సో ఈ లైన్ 1 2 అన్నా ఓరోరు తీసుకురు ముగ్గురు 1 2 3 ఆడ 3 ల్యాండ్లు అయితే కొనుక్కురు అనమాట. లైన్ గా 3 రోజుల్లోనే ఇవాళ ఒకటి రెండు జాగాలు తీసుకోరు ఇంకా 3 ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోరు ఆడ ఒకటి తీసుకోరు. వీళ్ళిద్దరు ఈ 4 గుంటలు ఉన్నాయి ఆలోచిస్తారు అనమాట. సో అంటే ఆ రోడ్ మీద కూడా చూపించిన కదా అది తీసుకోవాలా ఇది తీసుకోవాలని ఆలోచిస్తారు. సో గైస్ ఫార్మర్స్ చూడరు ఎట్లుంది ఈ వెదర్ లా. నిజంగా అంటున్నా నా టైం టేబుల్ మీ అందరికి చెప్తా. పొద్దున 6 o'clock లేగానే వాకింగ్ లేకపోతే ఈయనే వాకింగ్ చేస్తా. దాని తర్వాత పిల్లలని తీసుకొని స్కూల్లో దింపేస్తా. స్నానం గినం చేసుకుంటా. నా పనులు ఏమున్నాయి అవి చేసుకుంటా. మీ గురించి చెప్పాలంటే ఏముంది సాయి ఇల్లు అన్ని వదిలేసి నాతోనే ఉంటుండు. కేపన్న శ్రీశైలం వదిలి నాతోనే ఉంటుండు. దేవుడు ఇంట్లోనే వదిలేసి నాతోనే ఉంటుండు. సరిపోతుంది ఆయన అందరు కోడిలు దొంగలు చూసిరు అవి ఇవి దొంగలు చూసిరు. ఈయన ఏంది అది ఏమంటారు కుందేలు దొంగ. సరే ఇకరా దీని గురించి మాట్లాడదాం. బాబా ఇకరా చరిత్ర తీయాలి ఇకరా చెప్పు. నా 3 బిడ్డలు సారు నా 3 బిడ్డలు అన్నం పెడతారు. కాళ్ళనొప్పులు వచ్చినాయి. ఎవరు చేయాలి నా ఇంట్లో ఇల్లు ఊక్కోవాలి ఆకిలు ఊక్కోవాలి అన్నం వండుకోవాలి కూర వండుకోవాలి. కాళ్ళ నొప్పిలు ఎందుకు అంటే నువ్వు ఆ కుందేలు ఈ కుందేలు అని చెప్పి రైడ్ చేస్తున్నావు కదా అందుకు కుందేలు ఏం కోడెల దొంగలు చూసిన కుందేలు దొంగ ఉన్నాడు అసలు గాని మహానుభావుడు. కుందేలు కనిపించినా అంటే కథ అవి ఎట్లు ఉడతారు మీరు చూస్తే షాక్ అవుతారు. అది ఉడికేది వేరే సార్. నరసింహ నీ పేరు చెప్పు. నరసింహ ఏం చేస్తుంటావు? గట్టి చెప్పు. ఈయన ఉట్టిగానే పంచులు వేస్తుంటాడు.
ఏ క్లాస్ నేను క్లాస్ లేదు ఏం లేదు ఒకటే సార్ గ్లాస్ క్లాస్ ఒకటే ఇట్లాంటి మంచిలే ఏ ఉంటాయి. క్లాస్ ఏ క్లాస్ అయితే క్లాస్ క్లాసే కాదు గ్లాస్ లేదు క్లాస్ కు పోడు. సో ఆ కోడిలు ఉన్నాయా చీమ కోడిలు, దాని చీమ కోడిలు అంటారు. అది ఏంటంటే పాములు గేమ్లు ఏమైనా వస్తే ఇవి తినేస్తాయి, కప్పలు గిప్పలు వస్తే బాతులు తినేస్తాయి. ఈడ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తినే వెరైటీలు అనేది ఈడ అయితే ఉన్నాయన్నమాట. సో గైస్ అన్ని నేను మీ అందరికి ఒకటి చెప్పాలా, ఈడ ప్రశాంతంగా ఉన్నా, ఏ టెన్షన్ లేదు. మొత్తం నిండని ఇంకా లూజ్ వదలాల, ఎన్నో టైట్ అయింది అది. లేదన్న బరాబర్ బరాబర్ ఉంది. సో ఇదంతా నిండిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటది గాయ్స్. ఖాళీ మావాడు ఇంకా మావాడు వస్తాడు. ఇంకా ఎవరు డైరెక్ట్ అంటాడు ఇక, ఇర్ఫాన్ గాడు, సల్మాన్ గాడు. వాళ్ళకన్నా బాబాయ్ అరే లేట్ చేయకుండా జల్దీ ఊరుకో, ఆ 2 ట్యూబులు తీసుకో, మ్యాండేటరీ ట్యూబులు ఉండాలా. ఎవరెవరికి ఈత రాదు? నాకు రాదు. నీకు రాదారా? చెప్పు తీసుకొని కొడతా, నీకు ఈత దానికి రాదు. వస్తుంది. అరే నాకు రాదు. ఒక 4 ట్యూబులు తీసుకొని రాపో ఊరుకోయి. నాకు రాదు, ఈత రాదు నాకు. నాకు ఈత రాదు. అయిపోయింది నాకు కథం మొత్తం అర్థమైపోయింది. నువ్వు ముందు నీళ్ళు రావాలా నీ మునుగదు లేదు, ఇంత నేర్పిస్తాం. ఓకే కాదన్నా ధైర్యానికి పులిగుండ మాట్లాడుతావు ఈ నీళ్ళలో ఏదైనా ఉండని, నీళ్ళ మీద, గాలి మీద, మంట మీద, ఆడోళ్ళ మీద ప్రతాపం చూపెట్టొద్దు, నాశనం అయిపోతాం. మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిగా. అహంకారం ఆడోళ్ళ గురించి నువ్వే చెప్పాలా? ఆడోళ్ళ గురించి అన్నిటి గురించి చెప్తున్నాడు. పువ్వుల మీద ఏం చూపెట్టొద్దు, ఏంటంటే ఇది ప్రకృతి, దానికి ఎంత గౌరవం ఇస్తామో మనకు అంత గౌరవం ఇస్తుంది. ఇవాళ ఈడ మంచిగా ప్రశాంతంగా ఉంటున్నా. వీళ్ళందరూ ఉన్నారు, వీడియో కావాలంటే వీడియో అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉండేటోళ్ళు వాళ్ళందరూ కలిసి చేసుకుంటారు. అట్లా టీం అనేది ఎప్పటికైనా ఏదో ఒక రోజు కలిసేదే ఉంటది. ఇప్పుడు నేను అటు పోతే కలుస్తా. జల్లి ఇట్రా జల్లి ఉరికిరా బాబాయ్. బాబాయ్ నేను ఖాళీ ఉంటానా పొద్దున సాయంత్రం దాకా? ఉండవు ఖాళీగా ఉండవు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఖాళీగా అసలే ఉండేవాడు, పండుకోడు. ఎప్పుడు ఇదొకటి ఇదొకటి తిరుగుతూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు పండుకోడు. అట్లా ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య రాత్రి కాగానే ఆటోమేటిక్ కళ్ళు నిద్ర వస్తుంది అనమాట. సో నా మనసు ఎట్లా అనిపించింది బాబాయ్ నీకు? వీడికి నేను మీకు కలిసిన తర్వాత నీకు ఎట్లా అనిపించింది? గట్టిగా చెప్పు. మంచిగా అనిపిస్తుంది. సార్ ఇడికి వచ్చిన కాడికి వెళ్ళి మాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఎట్లా నా మనసు ఎట్లాంటిది? మంచిది. మనసు కూడా మంచిది. మంచిగా పని చేస్తాడు, అందరిని ఆదుకుంటాడు, అందరికి మంచిగా పని చేస్తాడు. ఏది కావాలంటే అదే హెల్ప్ చేస్తాడు. వీళ్ళు కలిసిరు. ఇక అన్న వేరే జాగాల బాబాయ్ వేరే జాగాల డ్యూటీ చేస్తుంటే ఆ డ్యూటీ మానేసి ఇటు వచ్చేసి ఇప్పుడు మన దగ్గరనే చేస్తున్నాడు అనమాట. మన గురించి చాయ్ చేసుకొని ఇట్లా టైం టు టైం అన్ని మనకు ఉంటాయి అనమాట. జిగురు ఏడుంటే ఆడుంటాడంట కేపన్న. అక్క మంచిగా విను, ఏమైనా ఛాయ ఏమైనా ఎక్కడ పెట్టినవాట చాయ్? అబ్బా అన్న ఒగినప్పుడు అలా నాకు కాలు చేతులు ఉడుకుతాయి, అక్క వచ్చేయమంటారా అని. అమ్మ దేవుడా, అంత భయం పెట్టేసింది అక్క. మంచిగా అక్క లేని టైంలో వచ్చినావు నువ్వు. జిగురు వచ్చిందా చెప్తావు. అక్కకి చెప్పి వచ్చిన పోవే, నేను నువ్వేనా పోయి చూసుకో అన్న. అబ్బా సరే రాని. అక్క ఇప్పుడు అన్ని బిజీగా షాపింగ్ చేస్తా ఉంటా. ఇద్దరు భార్యల ముద్దులో మొగోడు. పైసలు చీరల చిన్న టైటిల్ బాగున్నా. ఇద్దరు భార్యల ముద్దులో మొగోడు. ముద్దులో మొగుడు కాదు, మొగోడు. ఎట్లాంటి మగుడు నాకు చెయ్యి మగుడు. ఫైనల్లీ చూస్తారు కదా. ఇంకా నెక్స్ట్ ఇర్ఫాన్ సల్మాన్ వచ్చినాక వీడియో స్టార్ట్ చేస్తా చూడు.